హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే చాలా డిఫరెంట్ సైజ్ బ్లౌజ్ అయితే మీ ముందుకు నేను తీసుకొస్తున్నానండి. ఇది 43 సైజ్ బ్లౌజ్ అండి. నడుము వచ్చేసి 34, హైట్ వచ్చేసి ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అండి. హైట్ వచ్చేసి 14.5 రావాలి బ్యాక్ సైడు. కాకపోతే ఇది ఫ్రంట్ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకు ఏ విధంగా తీసుకోవాలనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇది అన్ని బ్లౌజులు కుట్టేలాగా ఇది కుడితే కుదరదండి. ఇది ఒకసారి నేను మెజర్మెంట్స్ ఎలా పెడుతున్నానో చూడండి. ముందుగా అయితే లైనింగ్ను వాష్ చేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ అయితే స్ట్రైట్ లైన్ ఒకటి గీసుకొని కింద 1/2 ఇంచు పైన 1/2 ఇంచు వచ్చేలా అయితే మార్క్ చేసుకున్నానండి. హైట్ వచ్చేసి నేను 16 రావాలి, ప్లస్ పైన 1/2 ఇంచు కింద 1/2 ఇంచు కలిపి మొత్తం 17 వచ్చేలా అయితే ఫ్రంట్ పార్ట్కి తీసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను. బ్యాక్ హుక్స్ కాబట్టి ఫ్రంట్ అనేది జాయింట్ రావద్దు. షోల్డర్ వచ్చేసి 15 అండి తనది. నేను 7.5 పెట్టాను. షోల్డర్ వచ్చేసి అట్ హామ్ హోల్ కూడా వచ్చేసి 7.5 తీసుకున్నాను. చెస్ట్ రౌండ్ వచ్చేసి 43 రావాలండి. డివైడెడ్ బై 4 చేసుకుంటే 10.75 అయితే వస్తుంది మనకు. అండ్ నెక్ వచ్చేసి నేను పైన షోల్డర్ వచ్చేసి 7.5 అని చెప్పేసి నేను అక్కడ మీకు చూపిస్తున్నాను. నడుము వచ్చేసి 34 రావాలండి. అంటే మనకు 8.5 ప్లస్ నేను 5 ఇంచ్ విత్ ఖర్చుతో సహా కింద నేను 5 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ 4 ఇంచెస్ తీసుకున్నాను, తర్వాత మళ్ళీ 1 ఇంచ్ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్. చూడండి 5 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది మనకి ఇక్కడ. 8.5 ప్లస్ 5 ఇంచెస్ 34 రావాలి సైజ్ నడుము రావాలి అంటే, ప్లస్ ఇక్కడ 5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. నెక్ వచ్చేసి 2.5 తీసుకున్నానండి. పైన వెడల్పు నెక్ వెడల్పు వచ్చేసి 2.5, ఎందుకంటే భుజాలు జారొద్దు. మళ్ళీ మనకు వెనక నాట్స్ లేకున్నా కానీ భుజాలు జారవు. అండ్ నెక్ డెప్త్ వచ్చేసి 7 తీసుకున్నాను. కింద వచ్చేసి వెడల్పు 3 తీసుకున్నాను. ఇది స్వీట్ హార్ట్ నెక్ ఇస్తున్నానండి ఫ్రంట్. ఇట్లా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకు ఇట్లా డీప్ నెక్ ఇవ్వడం వల్ల చూడడానికి సన్నగా కూడా కనపడతారు. తర్వాత ఆమోల్ వచ్చేసి 18 రావాలండి. మనం తీసుకున్న దానికే కరెక్ట్గా వచ్చేసింది. తర్వాత ఫ్రంట్ వచ్చేసి మనకు 1/2 ఇంచ్ డిస్టెన్స్తో అయితే లోతు తీసుకోవాలండి. కిందికి వచ్చేసరికి మనకు ఆమ్ రౌండ్ 1 ఇంచ్ ముందుకు అనుకొని దాన్ని బట్టి తీసుకున్నా వస్తుందండి స్ట్రైట్గా. ఇక్కడ స్వీట్ హార్ట్ నెక్ అయితే మార్క్ చేస్తున్నాను, డ్రా చేస్తున్నాను. తర్వాత మనకు చెస్ట్ పాయింట్ ఎంత అనేది చూసుకోవాలి. ఇక్కడ 10 రావాలండి చెస్ట్ పాయింట్. ఇక్కడైతే 4.25 తీసుకున్నాను వెడల్పు వచ్చేసి. కింద వచ్చేసి 3.5 తీసుకున్నాను. ఇక్కడ మనకు కింద టెక్స్ పాయింట్ లూజ్ వచ్చేసి 2 తీసుకున్నాను అన్నట్టు. ఇక్కడ మన చెస్ట్ డౌన్ అనేది ఎంత అనేది మార్క్ చేసుకొని అక్కడికి స్ట్రైట్ లైన్ అయితే ఒకటి కొట్టుకోవాలి. తర్వాత మనం 3.5 ఏదైతే తీసుకున్నామో అది క్రాస్ మార్క్ చేసుకొని ఇక్కడ కొంచెము మనం కింద స్ట్రైట్గా తీసుకున్నాం చెస్ట్ డౌన్కు, దానికి కొంచెం క్రాస్ చేయాలి. తర్వాత సేమ్ పైకి మిడిల్ సైడ్ అయితే వెళ్ళాలి. ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ తీసుకోవాలి. అక్కడ చంక దగ్గర ముడత అనేది రాదన్నట్టు. క్లియరా? చూడండి మళ్ళీ ఒకసారి 2 ఇంచెస్ మధ్యలో టెక్స్ డిస్టెన్స్. తర్వాత మనకు నడుము రౌండ్ కరెక్ట్ వచ్చిందా లేదా అనేది మళ్ళీ నేను చెక్ చేసుకుంటున్నాను. ఓకే, కింది నుండి మళ్ళీ పైకి ఒక 1 ఇంచ్ వచ్చేలా అయితే మన కింద 1/2 ఇంచ్ ఖర్చు ప్లస్ 1/2 ఇంచ్ పైకి అనేది తీసుకోవాలి.
ఇప్పుడు కింద హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రా పెట్టాం కదా, అట్లా మనకు కింద ఈ ప్రిన్సెస్ కట్ దగ్గర కొంచెం క్రాస్ పైన మార్క్ చేసుకోవాలన్నట్టు. తర్వాత మళ్ళీ ఏదైతే మనం మార్క్ చేసుకున్నామో దాన్ని వెంటనే కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ పైన పావించు పైకి జరిగి ఇక్కడ చంక సైడు పావించి కిందికి జరగాలి. అంటే ఓవరాల్గా హాఫ్ ఇంచు అది తగ్గుతుంది అన్నట్టు. కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇట్లా బోట్ నెక్ కానీ ఈ టైపుల నెక్లు వచ్చినప్పుడు ఇట్లా మనం ప్రిన్సెస్ కట్వి ఆ విధంగా కట్ చేసినప్పుడు ఆ విధంగా తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు వస్తాయండి. నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత చెయ్యి పొడవు వచ్చేసి 12 అండి. ప్లస్ పైన 2 ఇంచెస్ అయితే ప్రిల్ కోసం తీసుకున్నాను. మొత్తం 14. మనం ఏదైతే 12 తీసుకున్నామో దానికి చెయ్యి కింద డౌన్ వచ్చేసి 3.5 మైనస్ చేసుకున్నాను. ఇక్కడ ట్రైపాడ్ కరెక్ట్గా నేను చూసుకోలేదండి కటింగ్లో. తర్వాత బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్కి వచ్చేసి ముందైతే స్ట్రైట్ లైన్ అయితే ఒకటి కొట్టుకోవాలండి. ఉక్స్ పట్టి సైడ్ ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ని బేస్గా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ ఒక 1 ఇంచ్ అయితే తక్కువ తీసుకోవాలండి వెడల్పు. తర్వాత మనకు ఆ మూలు అయితే మనం ఎంత తీసుకున్నామో బ్యాక్ది అది పెట్టుకోవాలి. తర్వాత హైట్ అయితే మనకు ఫ్రంట్ పార్ట్ కంటే 1.5 ఇంచ్ అయితే హైట్ తక్కువ తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ తక్కువ తీసుకోవాలి. నెక్ 2.5 అండ్ నెక్ పొడవు వచ్చేసి 10.5 10.5 తీసుకోవాలన్నట్టు. ఇది కూడా బ్యాక్ స్వీట్ హార్ట్ నెక్ ఇస్తున్నాము. తర్వాత మొత్తం ఇంకా యాస్టేజ్గా అయితే మార్క్ చేసుకోవాలి. కింద వెడల్పు వచ్చేసి నెక్ అయితే 3.5 ఇచ్చానండి. పైన వచ్చేసి 2.5. ఇది కూడా స్వీట్ హార్ట్ నెక్కే అండి. తర్వాత యాస్టీజ్గా అయితే కటింగ్ చేసుకున్నాను. ఏదైతే మార్క్ చేసుకున్నామో దాని పరంగా అయితే కటింగ్ చేసుకున్నాను. అయితే బ్యాక్ పార్ట్ అయితే కొంచెం తక్కువ వచ్చిందండి. ఇది అయితే జాయింట్ పీసులు అయితే పెట్టుకుంటున్నాను. ఏ విధంగా స్టిచ్చింగ్కి ఎంత పడుతుంది అని చెప్పేసి అయితే తీసుకుంటున్నాను. కుట్టేటప్పుడు చూసుకుంటాను. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కటింగ్ చేస్తున్నాను. బార్డర్ ఇచ్చారండి. ఇది హ్యాండ్స్ పెడుతున్నాను. హ్యాండ్స్ని ముందుగా అయితే కట్ చేస్తున్నాను. ఎందుకంటే స్లీవ్స్ చాలా పొడవు ఎక్కువ కదా. ఇది కట్ వర్క్ ఇచ్చాడండి. కట్ వర్క్ని ఫస్ట్ క్లారిటీగా మంచిగా ఒకదానికి మీద ఒకటి వచ్చేటట్టు పెట్టుకొని తర్వాత లైనింగ్ మనం ఏదైతే 12 ఇంచెస్ పొడవు తీసుకున్నామో దాన్ని యాస్టీజ్గా కట్ చేశాను. తర్వాత అసలు ఇది 80 సెంటీమీటరే ఉందండి. కాకపోతే పన్న పెద్దది కాబట్టి ఇది సరిపోయింది. కరెక్ట్గా అక్కడికి వచ్చిందండి. కొంచెం కూడా ఎక్కువ తక్కువ లేకుండా మిగలకుండా క్లాత్ అయితే. తర్వాత ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని అయితే పెట్టి చూసుకున్నాను. కరెక్ట్గా వచ్చింది. ఒకసారి అయితే మళ్ళీ షోల్డర్ కదిలిందా లేదనేది ఒకసారి అయితే మళ్ళీ చెక్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ లైనింగ్ బట్టే మొత్తం యాస్టీజ్గా కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ లోతు కట్ చేస్తున్నాను. చూడండి, గమనించండి. తర్వాత ఇక్కడ మన కింద కూడా మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఫస్ట్ లైనింగ్ని కట్ చేయకుండా ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టి సేమ్గా కటింగ్ చేస్తున్నాను. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎక్కడెక్కడైతే మనం కట్స్ ఇచ్చుకోవాలో అక్కడైతే కంపల్సరీగా అయితే ఇచ్చుకోవాలండి. అండ్ బ్యాక్ పార్ట్ కూడా మనం ఏదైతే మనం కటింగ్ చేసుకున్నామో లైనింగ్ని అలానే యాస్టీజ్గా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా షోల్డర్ అనేది ఫస్ట్ కదిలిందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి. తర్వాత యాస్టీజ్గా అది ఎంత ఉందో మనం ఎంతైతే లైనింగ్ కటింగ్ చేసుకున్నామో అంతే కటింగ్ చేసుకోవాలి.
ఇక్కడ మనకు చూడండి లైనింగ్ జాయింట్ పడుతుంది. అక్కడ మనం ముందు తీసి పెట్టుకున్నాం కదా, అది ముందు అతుకు పెట్టుకోవాలి లైనింగ్ని. అంతే అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. దీని స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. ఓకేనా మరి, బాయ్.